చూసారు కదా, ఈ బ్యూటిఫుల్ ఫ్రాక్ వచ్చేసి మనం శారీతో స్టిచ్ చేసామన్నమాట. కస్టమర్ వాళ్ళ మదర్ది శారీ తీసుకొచ్చి స్టిచ్ చేయమన్నారు. సో ఇలా స్టిచ్ చేసాము. హ్యాండ్స్ వచ్చేసి చూసారు కదా, ఇలా కొంచెం బెలూన్ హ్యాండ్ లాగా మనకు ఎల్బో వరకు వస్తుంది అనమాట. హ్యాండ్ వచ్చేసి ఎల్బోకి కొంచెం పైకి వస్తుంది. ఇలా రౌండ్ నెక్ అయితే పెట్టాను. వెనకాల వచ్చేసి స్క్వేర్ పెట్టాను. కట్టుకోవడానికి అలా డోరీస్ అయితే ఏం స్టిచ్ చేయలేదు వెనకాల, ఎందుకంటే ఇక్కడ నడుము దగ్గర 2 సైడ్స్ కూడా ఇలా స్టిచ్ చేశాను అనమాట. ఇంకా కింద వచ్చేసి ఇలా ఫ్రిల్స్ అయితే పెట్టాను. ఫ్రిల్స్ వచ్చేసి పైనుండి స్టిచ్ చేశాను పీకో చేసి. దీనివల్లనైతే లుక్ చాలా బాగుంటుంది అనమాట. ఈ ఫ్రిల్స్ వల్లనే హైలైట్ అవుతుంది ఈ ఫ్రాక్ వచ్చి. శారీ మొత్తం యూజ్ చేసి స్టిచ్ చేశాను. ఇదైతే ఇది 2 డిజైన్స్ వచ్చాయి ఒకే శారీలో. చూసారు కదా, ఇలా ఫ్రిల్ పెట్టాను కదా, ఇది వచ్చేసి ఇలా లైన్స్ వచ్చింది సగం శారీ వచ్చేసి, ఇంకా సగం ఏమో ఇలా ఫ్లవర్ లాగా వచ్చింది అనమాట. సో నేను ఫ్లవర్ డిజైన్ వచ్చింది ఇలా పైకి పెట్టేశాను, మిగతా శారీ మొత్తం ఫ్రిల్స్కి పెట్టేశాను. ఫ్రిల్స్కి ఎక్కువ శారీ పడుతుంది అనమాట, ఎందుకంటే ఇలా కుచ్చు దగ్గరగా ఎక్కువ ఫ్యాబ్రిక్ పడుతుంది. సో ఈ మోడల్లో కుట్టించుకోవాలనుకుంటే అట్లీస్ట్ 5 మీటర్స్ అయితే కంపల్సరీగా ఉండాలి. ఇలాంటి ఫ్రాక్స్ అయితే నేను 2-3 డిఫరెంట్ మోడల్స్లో స్టిచ్ చేశాను, ఇలా ఫ్రిల్ మోడల్లో ఉన్నవి. అవి కూడా కావాలనుకుంటే తప్పకుండా ఒక మెసేజ్ అయితే పెట్టండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.